మరోసారి రామ్గోపాల్ వర్మ వైఖరి చర్చకు దారితీస్తోంది. ఏ క్షణమైనా ఆయన అరెస్టు తప్పదని ప్రచారం సాగుతోంది. పోలీసులు విచారణకు హాజరు కావాలని సూచించినా ఆర్జీవీ పెడచెవిన పెట్టారు. ఏపీ పోలీసులకు రామ్గోపాల్ వర్మ మరోసారి షాకిచ్చారు. ఈరోజు సైతం ఆయన విచారణకు హాజరు కాలేదు. కొద్ది రోజుల కిందట ప్రకాశం జిల్లా పోలీసులు రామ్గోపాల్ వర్మకు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలని సైతం సూచించారు. అయితే రకరకాల కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు ఆర్జీవీ. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కుటుంబాలపై రామ్గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఫోటోలు, మార్ఫింగ్లు చేసి పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా ఓ టీడీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుకు రావాలని రామ్గోపాల్ వర్మకు నోటీసులు అందించారు. అయితే తనకు 4 రోజుల సమయం కావాలని కోరారు ఆర్జీవీ. అయితే పోలీసులు 6 రోజుల సమయం ఇచ్చారు. ఆ గడువు నేటితో ముగిసింది. కానీ రామ్గోపాల్ వర్మ మాత్రం విచారణకు హాజరు కాలేదు. మరోసారి ముఖం చాటేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేశారు రామ్గోపాల్ వర్మ. ఒకవైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమాలు తీసుకుని, ఇంకోవైపు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను టార్గెట్ చేసుకున్నారు. చాలా సందర్భాల్లో వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్గోపాల్ వర్మ సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రామ్గోపాల్ వర్మపై వచ్చిన ఫిర్యాదుతో పోలీసు శాఖ రంగంలోకి దిగింది. ఆర్జీవీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అయితే విచారణకు హాజరైన క్రమంలో తనను అరెస్ట్ చేస్తారని రామ్గోపాల్ వర్మ అనుమానంతో ఉన్నారు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చిన క్రమంలో రామ్గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. తనపై విచారణను రద్దు చేయాలని, తనను అరెస్ట్ చేయకుండా నియంత్రించాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అందుకు కోర్టు తిరస్కరించింది. అరెస్టును నియంత్రించే పని చేయలేమని తేల్చి చెప్పింది. అందుకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమని తేల్చేసింది. అవసరమైతే బెయిల్ పిటిషన్ పెట్టుకోవాలని సూచించింది. అదే సమయంలో విచారణకు వెళ్లాల్సిన రామ్గోపాల్ వర్మ తనకు 4 రోజుల సమయం కావాలని పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే పోలీసులు 6 రోజుల పాటు సమయమిచ్చారు. ఆ గడువు నేటితో ముగిసింది. ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈరోజు కూడా ఆయన గైర్హాజరయ్యారు. ప్రస్తుతం రామ్గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగులో ఉంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. అదే సమయంలో పోలీసులు ఇచ్చిన గడువు కూడా ముగిసినా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. దీంతో రామ్గోపాల్ వర్మను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇటువంటి సమయంలో హైకోర్టు ఇచ్చే ఆదేశాల గురించి అంతా ఎదురుచూస్తున్నారు. అదే మాట్లాడడానికి ఇష్టపడిన అడిగాను. కొంచెం నేను మళ్ళీ మాట్లాడు. ఇంకోనా గేట్ ఓపెన్ తిరగడంతో రామ్గోపాల్ సోషల్ మీడియాలో కంప్లైంట్ మేరకు కేసు కూడా నమోదు చేస్తున్నారు పోలీసులు. రామ్గోపాల్
ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్ట్స్ హైకోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్గా కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నారనుకోండి నేను చెప్పింది రాసుకుంటాం దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళ కూడా తెలియవచ్చు. ఇంకా మీకు వర్చువల్ మోడ్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఇంకా అథెంటిసిటీ ఉంటుంది, ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది, కోర్టుకు అది కూడా సబ్మిట్ చేయించుకోవచ్చు. మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి, ఇంకా గందరగోళం లేవు ఇక్కడ. కోర్టు కూడా చెప్పింది కదా పోలీసులకు సహకరించాలని చెప్పి కదా, కోర్టు పోలీసు వాళ్ళకి సహకరించమని చెప్పింది, మేము సహకరించమని చెప్పాము. అంటే ఇప్పుడు ఫిజికల్గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్ కూడా అవే కదా ప్రశ్నలు వేస్తారు, దానికంటే మించి ఏమైనా వేస్తారా? లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి తెలియదు, ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వాలి. సార్ 19వ తేదీన 4 రోజులు గడువు కావాలని చెప్పి కోరారు, ఆ గడువు ముగిసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాదు, వాళ్ళు తర్వాత సబ్సిక్వెంట్గా ఇంకో నోటీస్ పంపించారు. ఆ నోటీస్లో 25th అనే డేట్ ఇచ్చారు. ఆ 25th డేట్ మాకు ఫీజిబుల్లా కాదని మేము చూసుకోవాలి కాబట్టి మాకు ఆ 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము. ఇప్పుడు ఆయన ప్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి, ఆయన ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నారు. ఆ బిజీ ఉన్న కారణం చేతనే ఇప్పుడు మేము రాలేకపోతున్నాము. కాబట్టి మాకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది. క్లియర్గా మాకు 1 days ముందు ఇంటి మీద మీకు అందులో ఒకసారి మీరు నోటీస్లో చూసుకుంటే రిప్లై నోటీస్లో క్లియర్ కట్గా మేము ఏమేమి అడిగాము ఏంటని క్లియర్ కట్గా అందులో ఉన్నాయి. మీరు మళ్ళీ హైకోర్టుని ఏమైనా ఆశ్రయించాలి? సో వాళ్ళ ఆన్సర్ ఇవ్వకుండా ఆర్జీ గారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆయన బిజీగా ఉన్నారు, ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. సార్ ఇప్పుడు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు, దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్ వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు ఈవెన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అని ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్గా మీరే చెప్పండి. కోఆపరేట్ చేయనప్పుడు, అవునా? ఒక లీగల్గా నోటీస్ పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా, కోఆపరేట్ చేయకుండా ఉండడమా? వాలంటరీగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా. కోఆపరేషన్ అంటే ఏంటి? కోఆపరేషన్ అంటే ఏంటి? ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము, అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు. వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ ఇస్ మ్యాటర్ ఆఫ్ అరెస్ట్. చాలా సింపుల్ కేసులు అండి అది. ఆన్లైన్లో ఏవో పోస్టులు పెట్టారు, ట్విట్టర్లో పోస్టులు పెట్టారు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టారని చెప్పేసి పెట్టారు. అసలు ఏం పోస్టు ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నా కూడా, ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి. చాలా మంది పెట్టకుండా ఇస్తున్నారు. నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్, 1 పేపర్ ఇవ్వడం కాదు. పేపర్తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, కంప్లైంట్ కాపీ ఇవ్వాలి. దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు, అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తాడు? అసలు కేసు తెలియాలి కదా. ఇలాంటి కేసులు ఎక్కువ ఉన్నాయంటే మరి అక్కడ ఆ స్టేట్లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది, ఏం చేయగలుగుతాం? ఏపీ మొత్తంలో కూడా సోషల్ మీడియా మీద కేసులు జరుగుతున్నాయి. అవునండి, నేను అదే అంటున్నా. ఇప్పుడు 1 year బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను. 1 year బ్యాక్ ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, అదేవిధంగా సిఆర్పిసిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. 6 months, 1 year, 3 years లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అయిపోయిన కేసులను కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు? అంటే అప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. పోలీసులు స్పందించలేదు అన్నట్టు అన్నారు. దాని అదే నేను అంటున్నా. లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారంగా స్టాండ్ అవ్వదు. అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అని మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసుకుంటాం. ఇప్పుడు పోలీసులను ఏమైనా అడిగారా? రెస్పాన్స్ రావాలి కానీ ఆ రెస్పాన్స్ ఇంకా మాకు రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం కానీ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మాకు టైం కావాలి. అలానే ఫిజికల్ గా ప్రెసెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్ ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్ తీసుకొని మేము టైమింగ్స్ అడగడం. హైకోర్టు ఆశ్రయించిన తర్వాత పోలీసులు కూడా సహకరించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా. హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేస్తాము. అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది. వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టడం అన్నారు. దాన్ని కౌంటర్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడుతుందా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. ఆల్రెడీ వాట్సాప్ లో పంపించారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మరి వాళ్ళు ఇచ్చారు కదా, మరి రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు. అది మీరే అడగాలి. ఇంకా 4 రోజులు అడిగారు. అది ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైం కి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపిస్తున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్ఎస్ఓకి పంపించాము.
అదే విధంగా ఎవరైతే సర్కిల్ ఎప్పుడు పోలీసులు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాను భయపడుతున్నారు ఏంటి? ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూసి ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. అంటే గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా, ఒక ఎంపీ మీదే ప్రయోగించారు కదా. గత ప్రభుత్వం ప్రయోగించారనేది ఎవరికి తెలియదు. సార్ మీరు టైం అడిగింది అంటే ఎప్పుడు టైం అడిగారు, ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశాలు ఉంది? 19th కూడా సబ్సిక్వెంట్ గా నోటీస్ పంపించారు. 25వ తేదీ ఈ రోజు అప్డేట్ అవుతుందని చెప్పారు. దానికి సంబంధించి మేము ఈ రోజు మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్ లో పంపించాము, పోస్ట్ కూడా పంపించాము. డెలివరీ అవ్వడానికి